చేసినటువంటి అభియోగాలు ఏ చెల్లెలకు కూడా ఇటువంటి అన్న దొరకకూడదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను అడుగుతున్నాను షర్మిలమ్మ గారిని, అమ్మా ఏం తక్కువ చేశాడమ్మా మీ అన్న నీకు? నువ్వేదో మాట్లాడితే విల్లు మా తండ్రి రాసినటువంటి విల్లు అని చెప్తావు. మీ తండ్రి విల్లు రాస్తే మీ తండ్రి విల్లు ఆయన సంపాదించినటువంటి ఆస్తుల మీద ఉంటుంది తప్పితే మీ సోదరుడు సంపాదించినటువంటి ఆస్తుల మీద విల్లు రాసేటువంటి అవకాశం ఎక్కడికైనా తండ్రికి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసి చెప్పాలా. నీకు 1995లో నీకు వివాహం అయింది. ఆ రోజు నుంచి 30 సంవత్సరాల క్రితం నీకు పెళ్లి అయిపోయినా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నీకు కట్ అయినా కూడా నీకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాసినటువంటి ఆస్తులు ఆయన విల్లు అంతా ఒకసారి నీకు మళ్ళా ఒకసారి చెప్తున్నాను. హైదరాబాద్ బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 2లో ఇంటిని రాజశేఖర రెడ్డి గారు నీకు ఇచ్చారా లేదా? అదే రకంగా ఇడుపలవాయిలో 51 ఎకరాల భూమి మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా 15 మెగావాట్లు ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా స్వస్తి పవర్ హైడ్రో ప్రాజెక్టులో 22.5% షేర్లు మీకు ఇచ్చారా లేదా? విజయవాడలో యువరాజ్ థియేటర్ దాంట్లో 35% వాటా రాజశేఖర రెడ్డి గారికి ఉండేదంతా మీకు ఇచ్చారా లేదా? విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్లో 100% వాటా మీకు ఇచ్చారా లేదా? ఇంకేం చేస్తారమ్మా రాజశేఖర రెడ్డి గారు? కొడుకును పక్కన పెట్టి కొడుకు కంటే అత్యధికంగా ఆయనకు సంక్రమించినటువంటి ఆస్తులు కానీ ఆయన సంపాదించినటువంటి ఆస్తులు కానీ అత్యధికంగా నీకే ఇచ్చారు. దానికి పాపం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అబ్జెక్ట్ చేయలే. సరే చెల్లెలకి ఇస్తే ఇవ్వనీలే, నేను నా సంపాదన నేను సంపాదించుకుంటా అని చెప్పి ఆయన పెళ్లి అయిన తర్వాత ఆయన కష్టంతో ఆయన యుక్తితో ఆయన మేధస్సుతో ఆయన సంపాదించినటువంటి ఆస్తి నీకు వాటా కావాలని చెప్పి కోరుకుంటున్నావు. దాంట్లో నువ్వు ఆశించినంత ఇవ్వలేదని చెప్పి ఆయన మీద ఈరోజు రోజు పగగట్టుకొని ఎవరైతే ఈ కుటుంబానికి ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనతో చేతులు కలిపి చౌకబారుగా మాట్లాడుతున్నావు. నీకు అర్థం కావడం లేదు తల్లి. చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఈ 4 రోజులు ఉపయోగించుకున్న తర్వాత ఒక్కసారి నీలో పస అయిపోయిన తర్వాత నిన్ను తీసుకొని డస్ట్బిన్లో వేయడం ఖాయం. నువ్వు చాలా తప్పుడు వ్యక్తిని నమ్ముకున్నావు. ఈరోజు ఎన్నికల్లో నువ్వు ఖర్చులు పెట్టావు. డబ్బులు ఎవరిచ్చారు? ప్రపంచానికి అంతా తెలుసు. నువ్వు ఎన్నికల్లో ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా నీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే. ఈరోజు సునీతమ్మ గారు మాట్లాడితే సునీతమ్మ గారు చేసేటువంటి ప్రతి అడుగులో చంద్రబాబు నాయుడు గారి హస్తము, లోకేష్ గారి హస్తము వెనకల నుంచి వీళ్ళు నడిపించేటువంటి విధానాన్ని ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? ప్రజలు ఏమైనా గమనించలేదనుకుంటున్నారా? ఇప్పటికైనా దయచేసి స్పష్టి చెప్పండి. ఈ చౌకబారు రాజకీయాలకి, ఈ చౌకబారు విధానానికి దయచేసి స్వస్తి పలకాలని చెప్పి ఇద్దరు సోదరిమణులను సునీతమ్మని కానీ లేకుంటే షర్మిలమ్మ కానీ చేతులెత్తి జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు ఎంత దూరం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజల దృష్టిలో మీరు అంత భయంకరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఇటువంటి పనికి మాలినటువంటి సోదరి మాకు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పనికిరాని సోదరి లాంటి సోదరులు మాకొద్దు, సోదరి మనులు మాకొద్దు అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా వెనకాల గుసగుసలాడుకుంటా ఉంటారు. అది నీ చెవుకు చేరిందో లేదో నాకు అర్థం కావడంలే.